మిస్ అయిపోయినా కానీ లైవ్ అందుతుంది, సోదరుడికి లైవ్ అవుతుందని వాళ్ళు కూడా మిస్ అవుతుంది కాబట్టి అందుకని లైవ్ కనెక్ట్ చేసి మనం ఈ విధంగా మనం ప్రసారం చేస్తున్నాం. సో మీరు ఒకవేళ మిస్ అయితే ప్రోగ్రామ్ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇది అర్థంగా షాపింగ్ అన్నట్టు కాకుండా దయచేసి అవకాశం ఉన్నప్పుడు థర్స్డే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ బైబిల్ని దగ్గర ఉంచుకొని కుటుంబంతో పాటు మన కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఆశిస్తున్నాం. పిల్లలు వాక్యం కింద చిన్న ప్రార్థన చేసుకొని కష్టంగా కింద మహోన్నత దగ్గర మా దగ్గర ఉండాలి. రాత్రితో మరొకసారి మీకు ఆసన చేరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. చక్కని సాయంత్రం సమయంలో అందరినీ మీరు మా జీవితంలో ప్రసరించారు కాబట్టి తండ్రి సమయాన్ని వృధా చేయకుండా తండ్రి మీ ఆలోచనలను తండ్రి మీ మాటలను తండ్రి మేము ఉండాలని తండ్రి ఆసక్తితో తండ్రి సమయానికి వచ్చాం. ఆశగల ప్రాణాలు మీ వాక్యం చేత మీరు తృప్తిపరచండి, మీ సహాయం మాకు అందించండి. నాకంటే ముందుగా తండ్రి చక్కని మాటలు సోదరుల ద్వారా మీరు మాట్లాడగలుగుతండి. ప్రతి మాట తండ్రి మా ప్రజలను ఫలించడానికి తండ్రి మీకు కృప చూపెట్టండి. మా బ్రతుకులు కూడా తండ్రి మీకు ఇష్టానుసారంగా మలుచుకునే భాగ్యం మాకు నిర్వహించండి. ఈ సమయంలో తండ్రి అనుకుని మీ పక్షం చేరి మీ మాటలు గురించడానికి సిద్ధపరచుకుంటుంది. సముచిత జ్ఞానాన్ని మీ పిల్లలకు అర్థమైన రీతిలో మాట్లాడే తన సామర్థ్యాన్ని మనం పెంపొందించండి. ఈ వాతావరణాన్ని ఈ స్థలాన్ని మీ చెల్లి పరిశుద్ధాన్ని మీ వాక్య లోటులోనికి తండ్రి మీ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తండ్రి మీరు తెలుసుకుని తండ్రి మీకు ఇష్టానుసారం బ్రతకడానికి తండ్రి ఈ తరుణాన్ని నిర్మించిన భాగ్యం మాకు ఇవ్వాలి. మీ మాటల ద్వారా మాతో మాట్లాడదాం మా ప్రణయిస్తున్న శ్రేష్టం ప్రాణించుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రియురా చక్కని విషయాలు మనం వింటున్నాం. ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాల గ్రంథం నుంచి ఏదేమైనప్పటికీ మనకున్న అవకాశాన్ని మనం కొరింథీయుల రాసిన పత్రికలో మొత్తం మనం చూసాం. ఇది ఎందుకు రాయబడిందంటే ఈ మాటలు రోమన్ రాసిన పత్రికలో మనం చూసాం. ఎందుకు రాయబడిందంటే ఈ మాటలు ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై అన్నారు. ఆ ప్రతి మాట దృష్టాంతంలో ఉన్న ప్రతి మాట చూద్దాం. ఆ మాట చూసుకొని 11వ వర్షం 11వ వర్షం మొదటి రోజు 11వ వర్షం మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి వారికంటే ఈ సంగతులు ప్రతి కార్యక్రమం ప్రతి మ్యాట్లో మనం ఏదైతే మనం విషదపరిచి మనం మాట్లాడుకుంటున్నామో ఆ సందర్భంలో జరిగిన ప్రతి మాట వారికి ఏ రీతిగా అయితే జరిగిందో దృష్టాంతములుగా వారికి సంభవించినాయి. ఇది దీనివల్ల నష్టం జరిగింది, నష్టమే జరిగింది. దృష్టాంతంగా అన్నాడు కదా, నష్టం జరిగింది. దాన్ని బట్టి అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి అంటాడు. ఎందుకు ఆ మాటలు మరి ఇలా చెడుగా ప్రవర్తించి బ్రతికేశారు కదా, ఆ మాటలు ఎందుకు పొందుపరచాడంటే ఈ బ్రతుకు ఈ జనరేషన్ లో ఉన్న మనకు ఈ బ్రతుకు జీవిస్తున్న మనకంట ఈ యుగాంతమందున్న మనకంట బుద్ధి కలగడానికి ప్రతి మాట వ్రాయబడిందంట. సో దాన్ని మనం అదనుగా అవకాశంగా వినియోగించుకుందాం. నీతిగా బ్రతికిన రాజును చూసేమో ఆ నీతిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. దృష్టాంతంగా దేవునికి అయిష్టకరంగా బ్రతికిన రాజును చూసి అలాంటి పద్ధతులు కనుక అలాంటి లక్షణాలు కనుక మనలో కానీ మన కుటుంబంలో కానీ మన సమాజంలో కానీ మన తోటి పార్టీలో కానీ ఉన్నట్లయితే వాటిని కూడా అసహించుకుని మన నుంచి వదిలిపెట్టుకుందాం. సో వీటన్నింటిని బట్టి మనకి ఏంటంటే బుద్ధి కలగడం కదా, మన బుద్ధి నేర్చుకుందాం. పరిశుద్ధుల మాట మనం చక్కగా ధ్యానించేద్దాం. పిల్లలు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇందాక మనందరికి తెలిసిన విషయం కదా. ఈరోజు ఇంకొక రాజు గురించి మనం మాట్లాడుతున్నాం. మొట్టమొదటి రాజు ఎవరు? ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? అక్కడ చూడకుండా చెప్తాం. యరొబాము తదనంతరము తన కుమారుడైన నాదాబు వచ్చేసాడు. నాదాబు తక్కువ కాలమే పరిపాలించాడు. నాదాబు కూడా సరైన రీతిలో ప్రవర్తన బాగలేదు కాబట్టి దేవుడు తన రాశిని తీసేశాడు. తన సంతానమే అతనితో పాటు అంతరించిపోతుంది. తదనంతరము ఒక ప్రవక్త అయిన కుమారుడిని దైవజనుని ఒక కుమారుని ఎన్నుకున్నాడు, బయేషుని ఎన్నుకున్నాడు. బయేషు కూడా నిజంగా దైవజనుని కుమారుడు అయినప్పుడు నీతిగా బ్రతకలేదు. అతను కూడా దేవునికి అయిష్టంగా బ్రతకాడు. తదనంతరం కూడా తీసేయాలనుకున్నాడు దేవుడు. వెంటనే అతని చనిపోయిన తర్వాత తన కుమారుడైన ఏలా వచ్చాడు. ఏలా కూడా ప్రవర్తన సరైన లేదు. కొద్దిపాటి కాలమైనప్పటికీ రాజులకు ఉండాల్సిన లక్షణాలు క్వాలిటీస్ అతనికి లేవు. రాజులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? విధి విధానం ఏంటి? మనం మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 9 లక్షణాలు మనం చూసుకున్నాం. అందులో ఒకటి ఏంటి? యెహోవా ఏర్పాటు చేసుకున్నామని రాజులు నియమించుకోవాలి. రెండవది తన సహోదరులను రాజులు నియమించుకోవాలి. మూడవది అనేకమైన గుర్రాలని సంపాదించుకోకూడదు. 4 ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదు. 5 వెండి బంగారం ఎక్కువగా సంపాదించుకోకూడదు. తన హృదయాన్ని తిప్పివేయినట్టు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. ఇంకేంటి? ఒక పత్రికను తన రాజసింహాసనం మీద కూర్చున్న తర్వాత గ్రంథాన్ని తన కొరకు ప్రింట్ చేసుకొని తన దగ్గర ఒక కాపీని ఉంచుకోవాలి. మళ్ళీ చివరికి 9వది రోజు దివారాత్రము పరిశుద్ధ గ్రంథాన్ని
ధ్యానించాలన్నాడు. లేవీల దగ్గర ఉండే, యాజకుల దగ్గర ఉండే పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని రాజు అయినప్పటికీ తన స్థాయిని మర్చిపోకుండా యెహోవా ధర్మశాస్త్రాన్ని తన దగ్గర ఉంచుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని విధిగా అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక రెఫరెన్స్ చూసుకున్నాం మనం సామెతలో. ఏంటంటే అది ఒక రాజులకు ఉండకూడని లక్షణం. ఏమన్నాడు? రాజులకు మద్యము తగదు అన్నాడు. మద్యపానం రాజులకు తగదు అన్నాడు. సో అలాంటి తగలేని లక్షణాలు ఈ రాజు కలిగి ఉన్నాడు. ఏ రాజు? ఏనా. మత్తుడై తిర్సా అనే పట్టణంలో అర్సా ఇంట్లో మత్తుడై ఉన్నప్పుడు ఈ జిమ్రి కుట్ర చేసి అతను చంపేశాడు. తన చావుకు నిజంగా తన మద్యపానమే ఒక కారణం అయిపోయింది. దేవుని ప్రవచనం పక్కన పెట్టినా, నిజంగా దేవుని మాటలు పక్కన పెట్టినా తన ప్రవర్తన సరైన రీతిలో లేదు. కొద్ది కాలం అయినప్పుడు సరైన రీతిలో లేదు. అతని తదనంతరం మరొక వంశం, తన సంతతి నాశనం అయిపోయింది. జిమ్ని కుట్ర చేసి రాజు అయిపోయాడు. జిమ్రి లక్షణాలు మన గత వారంలో చక్కగా విన్నాం. అతను ఏ పొజిషన్ లో ఉండేవాడు? సైన్యంలో అతని భాగం ఏంటి? అర్ధ భాగం. యుద్ధ రథముల మీద అర్ధ భాగం మీద రాజులో ఉన్నాడు. తన గురించి మాట విన్నాం. ఇలా అతను ఏం చేశాడంటే యజమానుల మీద కుట్ర చేశాడు. సో అలాంటి బాధని మనం మాట్లాడుకుంటే ఏమన్నామంటే, అలాంటి యజమానుల మీద కుట్ర చేసేవాడిని జిమ్రి వంటి వాడా అన్నాం. అలాగే మనం మంచి మంచి మాట, రాముడు మంచి వాడు, ఎప్పుడైనా రాజు మీద కానీ అధికారి మీద కానీ యజమాని మీద కుట్ర చేసే వ్యక్తిని ఏమన్నామంటే జిమ్రి వంటి వాడు అన్నాం. సో దానికి సంబంధించిన రెఫరెన్స్ మనం చూసుకోలేదు. ఒక మాట చూసుకుని మనం ఇక్కడికి వచ్చేద్దాం. రెండవ రాశులు 2వ రాష్ట్ర గ్రంథం 9వ అధ్యాయం 31 వర్షం చదువు. 31 వర్షం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక. ఎవరికి వినబడిందంట? యెజెబెలు ఎవరు? యెజెబెలు ఎవరు ప్రియుల? అక్కడ కనిపించదు కదా మరి. యెజెబెలు ఎవరు? అహాబు భార్య. ఈ అహాబు ఎవరు అంటే ఈ రోజు చదువుకునే దాన్ని బట్టి మనకు బేస్ అవుతుంది. అహాబు భార్య యెజెబెలు. ఈ యెహూ ఎవరు అంటే, అహాబు తదనంతరము తన కుమారుడు రూలింగ్ లో ఉన్నాడు. అహాబు దుర్మార్గమైన వ్యక్తి. ఈ యెజెబెలు అన్యశ్రీ. ఒక మాట మనం చదువుకున్నాం, రాజులకు ఉండవలసిన లక్షణాలు, రాజులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి? అనేక మంది వివాహం చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, సొలొమోను రాజ్యం ఎక్కువగా అంటే చాలా మటుకు ఆసక్తి ఎందుకు కూలిపోవడానికి కారణం ఏంటంటే, అనేక మంది స్త్రీలను చేసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అలాంటి మరొక దుర్మార్గమైన కార్యము ఈ అహాబు చేస్తాడు. ఎందుకంటే ఈ యెజెబెలు చేసుకుంటాడు, అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. తను ఏం చేసినట్టు రాగానే దేవతా స్తంభాన్ని నిలబెట్టింది ఇజ్రాయెల్ ప్రాంతంలో. వీళ్ళు దేవతా స్తంభాన్ని పూజించడం స్టార్ట్ అవుతుంది. అలా దేవునికి మాట వచ్చింది. ఆ ఏలియా గారి కాలంలోనే ఇలాంటి మాటలు వచ్చేసింది. తన సంతానాన్ని సమూల నాశనం చేసేస్తారు. ఏ రీతిగా మనం బయష కాలంలో చూస్తున్నాం, ఏ రీతిగా అయితే యెరోబోము కాలంలో చూసామో, ఆ రీతిగానే అహాబు కాలంలో కూడా వస్తుంది. అహాబు తదనంతరం తన కుమారుడు ఊరిలో కోసం ఆ టైంలో దేవుడు యెహూను లేపుతాడు. ఆ లేపిన వెంటనే నిజంగా అతను అభిషేకించిన ప్రవక్త కూడా వచ్చేసి యెహూనుకు అభిషేకించి వెళ్ళిపోతాడు. యెహూను లేపిన వెంటనే ఇతను ఏం చేస్తాడు? అహాబు కుటుంబాన్ని నాశనం చేసుకునే వస్తుంటాడు. అప్పటికి తన కుమారుడు రూలింగ్ లో ఉన్నాడు. అలా చంపేసి తన కుమారుడు చంపిస్తాడు. తన కుమారుని చూడడానికి యూదా రాజైన అంటే తన అల్లుడు అతని కుమారుని చూడడానికి వస్తాడు. అది గాయం పొందినప్పుడు అతన్ని కూడా చంపేస్తాడు. ఎవరు? ఈ రాణి యెజెబెలు కూడా సంతానాన్ని సమూల నాశనం చేయలేదు కదా. యెజెబెలు తన భార్య కాబట్టి, అహాబు భార్య కాబట్టి తను బ్రతుకుంది. తనను కూడా చంపడానికి ఆ పట్టణానికి వస్తూ ఉంటాడు. ఈ వార్త ఎవరికి విన్నాడంట? యెజెబెలుకు వినబడిందంట. అప్పుడు ఆ మాట సందర్భం అంటాడు, ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలుకు విడబడిన గనుక ఆమె తన ముఖంలో రంగు పూసుకొని శిరబోలను ధరించుకొని కిటికీలో కనిపెట్టి చూచుండగా ఏహు గుమ్మం ద్వారా ప్రవేశించడు. ఆమె అతనిని చూచి, నీ యజమానిని చంపిన వాడ జిమ్రి వంటి వాడా అన్నాడు. సో యజమానిని చంపినంటే ఇతను ఏం చేశాడు? ఇతను కూడా ఒక సైన్యాధిపతి పొజిషన్ లో ఉన్నాడు. ప్రవక్త ప్రవక్తలలో ఒకడు వచ్చేసి అతను అభిషేకించి వెళ్ళిపోయాడు అంతే. సో ఏమైంది అని మాట్లాడుతుంటే సైన్యం అడుగుతుంది, ఏమైంది అయ్యా ఏహు? ప్రవక్త ఎందుకు వచ్చేసాడంటే, ప్రవక్తలో ఒకడు ఎందుకు వచ్చాడు, శిష్యుడు ఎందుకు వచ్చాడంటే, నన్ను అభిషేకించి వెళ్ళిపోయాడు, ఇజ్రాయేల్ రాజుగా అభిషేకించి వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు బూరలు ఊదడం, ఇతను రాజుగా అభిషేకించాడు. ఇతను వెళ్ళిన మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశాడంటే, ఈ యెజెబెలు అహాబు యొక్క సంతానాలందరూ నాశనం చేయడం ప్రారంభించేశారు అన్నాడు. అందరినీ చంపుతూ వస్తున్నాడు. తన అధికారిని కూడా యజమాని కూడా చంపేశాడు. తన యజమాని చంపిన వాడ జిమ్రి వంటి వాడా అంటాడు. అంటే అది ఒక సూక్తిగా వాడబడుతుందనే సందర్భాన్ని మనం చూసుకున్నాం. సో యథావిధిగా మనం ఇక్కడికి వచ్చేద్దాం. రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ నుంచి మనం అదే మాత్రమే మాట్లాడుతున్నాం. ఏదైనా చనిపోయాడు, జిమ్రి కుట్ర చేశాడు. తదనంతరము 6వ రాజుగా ఎవరు వచ్చారు? ఓమ్రి వచ్చేసాడు. ఓమ్రి సందర్భం కూడా మనకు చాలా చక్కగా తెలుసు.
ఒమ్రీ ఏ రీతిగా రాజు అయ్యాడంటే జిమ్రీ ఎప్పుడైతే కుట్ర చేసి రాజు అయిన విషయము సైన్యంలో ఉన్న సైన్యానికి అంత తెలిసింది. యుద్ధానికి వెళ్ళారు. అప్పటికి ఫిలిపియన్ గిబ్బెతో పట్టడానికి కుట్ర వేశారు. యుద్ధంలో ఉన్నారు. అంతఃపురంలో ఏం జరిగిందంటే రాజును కుట్ర చేసి ఏల మీద కుట్ర చేసి జిమ్రీ చంపేశాడని వార్త సైన్యానికి తెలిసిపోయింది. అలాంటి కుట్ర చేసిన వ్యక్తి, యజమానిని తిరస్కరించిన వ్యక్తి, యజమానిని చంపిన వ్యక్తి మాకు రాజుగా వద్దు అని వీరి సైన్యం అంతా ఏం చేసింది, ఒమ్రీని రాజుగా పట్టాభిషేకం చేసుకుంది. సో వీరందరూ ఏం చేశారు, ఆ పట్టణాన్ని ముట్టడి చేశారు. పట్టణాన్ని ముట్టడి చేసి ఈ వార్త తెలుసుకోగానే ఆ తిర్సా అనే సుందరమైన పట్టణం, 6వ దినం చూసుకున్న పరమదేవుడు కదా, తిర్సా అనే సుందరమైన పట్టణాన్ని ఈ జిమ్రీ తనతో పాటు నాశనం తగలబెట్టేశాడు కదా. ఈ తదనంతరం అయిపోయిన ఒమ్రీ రూలింగ్లో ఉన్నాడు. ఒమ్రీ గురించి చెప్పాలంటే నిజంగా అతను సైన్యాధిపతి. హిస్టరీ గురించి కొన్ని మాటలు మనం చూస్తుండే గూగుల్లో కానీ అతను మంచి సైన్యాధిపతి అంట, చక్కగా రూల్ చేసే వ్యక్తి అంట. కానీ ఇతని గురించి బ్రీఫ్ గా వెళ్తే ఏ గోత్రం నుంచి వచ్చిందో మనకు ఆధారాలు లేదు, ఏ గోత్రం నుంచి రావట్లేదు. కానీ కొన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంథం నుంచి బేస్ చేసుకుని ఉంటే ఈ ఒమ్రీ పేరు గల వ్యక్తులు ఈ 3 స్థలాలు మనకు కనబడతారు. ఆ మాట చూసుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. బేకర్ కుమారులు జెమిరా, యోవాషు, ఎలియేజరు, ఎలియోయేన, ఒమ్రీ, యోరేమోతు. ఒమ్రీ కనబడింది కదా, నోట్ చేసుకున్నా కదా. అంటే ఈ బెన్యామీను కుమారులు 6వ వచనం చూస్తుంటే బెన్యామీను కుమారులు 3 తదనంతరం నేను చెప్తున్నాను అందులో విడదీస్తూ అంటే అక్కడ ఒమ్రీ ప్రధానకు కనబడుతున్నాడు. ఇంకో మాట 9వ అధ్యాయం 4వ వచనం. యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడకు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ అనే మాట కూడా ఇక్కడ కూడా మనం చూస్తాం. వీరు ఎవరైతే చూస్తున్నట్లే యూదా వారిలోను కూడా వస్తుంది. యూదా వారిలోను, బెన్యామీనులోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధంలోను, యెరూషలేమునందు కాపురం ఉన్న వారు ఎవరనగా ఆ సందర్భంలో మాట్లాడుతూ అక్కడ కూడా మనకు ఒక ఒమ్రీ కనబడుతుంది. అదే చూద్దాం. 27వ అధ్యాయం చూడండి కదా, 27వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రీ అని చూస్తాం. ఇది ఎవరంటే దావీదు యొక్క సహోదరులకు అధిపతి అంట. అధిపతులలో కూడా కొంతమందిలో ఇతను కూడా ఒక పేరు కనబడుతుంది. సో పర్టికులర్ గా మనం దీనికి గురించిన మాటలు ప్రస్తావించలేదు. ఎందుకంటే ఒక విషయం గుర్తుంచుకోవట్లేదు కదా, ముఖ్యంగా ఇశ్రాయేలు రాజుల చరిత్ర మనం చూస్తూ ఉంటే ఒక్క ఈ అహాబు యెజెబెలు సందర్భంలో తప్ప భార్యల గురించిన ప్రస్తావన మళ్ళీ కనిపించదు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు 19 మంది రాజులు దుర్మార్గంగానే ప్రవర్తించారు. అందుకని దేవుడు వారి గురించిన ప్రస్తావన ఎక్కువగా రాయించారు. అదే యూదా చరిత్రలో దక్షిణ రాజ్యానికి వస్తే దేవుడు నిజంగా మంచిగా పరిపాలించిన రాజులు యూదా చరిత్రలోనే మనకు కనబడతారు, యూదా రాజ్యంలోనే మనకు కనబడతారు, ఆ దక్షిణ రాజ్యంలో వారి సంతానాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. వారి భార్య పేర్లు కూడా ప్రస్తావన చాలా మటుకు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఇజ్రాయేల్ రాజులలో ఎవరి గురించి కూడా చాలా మాటలు కొంచెం ఏలా చరిత్ర చూడండి, కొద్ది మాటలోనే క్లుప్తమైపోతుంది. జిమ్రీ చరిత్ర చూడండి, కొద్ది మాటలోనే క్లుప్తమైపోతుంది. అలాగే ఒమ్రీ ప్రస్తావన కూడా కొద్ది మాటలోనే పూర్తి అయిపోతుంది. దీని గురించి బ్రీఫ్ గా మనకు ఎక్కువ ఆధారాలు లేవు చరిత్ర కాదు. కానీ ఇదే ఆధారం, ఇదే 9వ అధ్యాయం కొన్ని మాటలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది కదా. రాజైన ఆస 31వ సంవత్సరం కాదు, దాని ముందు నుంచి చదువుకుందాం. ఒమ్రీ 10వ వచనం నుంచి. యూదా రాజైన ఆస ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. ఇది ఈ మాటను మనం నోట్ చేసుకుంటాం. ఏ సంవత్సరం అంట? 27వ సంవత్సరం. 27వ సంవత్సరం. ఎవరు? ఆ కాలంలోనే యూదా రాజ్యానికి ఆస రాజుగా ఉన్నాడు. అక్కడ 27వ సంవత్సరంలో ఇక్కడ ఇజ్రాయేలుకు ఒక జిమ్రీ రాజు అయిపోయాడు. అతను ఏలిన కాలం ఎంత కాలం అంటే 7 దినాలు మాత్రమే, 7 రోజులు మాత్రమే. ఏ సంవత్సరం అంట? ఆస ఏలుబడిలో 27వ సంవత్సరం. సో ఇతను ఏలుతున్న సందర్భంలో జిమ్రీ రాజు అయిపోవడం ఇంచుమించు 7 దినాలు మాత్రమే రూల్ చేశాడు. 7 దినాల తర్వాత ఏమైపోయింది? అతను చనిపోయాడు. తదనంతరం ఒమ్రీ రాజు అయిపోయాడు. ఒమ్రీ రాజు అయిపోయాడు కదా, ఏ సంవత్సరం అది? 27వ సంవత్సరమే కదా, 7 దినాల తదనంతరం. దీన్ని బేస్ చేసుకుని ఉంటే ఇలా అయిపోయిన తర్వాత అతను ఏమైనా తిర్సా అనే పట్టణం తగలబడిపోయింది. అది సుందరమైన పట్టణం అయినప్పటికీ ఇంచుమించు అదే పట్టణంలో రూలింగ్ స్టార్ట్ చేశాడు. ఎవరు? సైన్యాధిపతి అయిన ఒమ్రీ. సో ఇతను ఎవరు, ఏ వంశం వాడంటే మనకు ఆధారం లేదు. కొన్ని బెన్యామీను కుమారులు కనబడుతున్నారు, యెరూషలేములో వచ్చి కాపురం ఉన్న వాళ్ళు కనబడుతున్నారు, దావీదు అధిపతులు కూడా ఒమ్రీ లాంటి వాడు. కానీ ఇతని గురించి మాట ప్రస్తావన, సంతానం కానీ తండ్రి పేరు కానీ మనకు కనిపించలేదు. బైబిల్లో ఎక్కడ చూసుకున్నా దానికి ఆధారం లేవు. సో ఇలా ఇతను రూల్ చేసిన ఓవరాల్ గా చూస్తే 12 సంవత్సరాలు రూల్ చేశాడు.
ఇంకా కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు 22వ వర్షం నుంచి అప్పుడు ఇశ్రాయేలు వారు అప్పుడు అంటే ఇప్పుడు సో మనకి ఇతను చనిపోయాడు, జిమ్రీ చనిపోయాడు, ఒమ్రీ రాజుగా ఉన్నాడు. ఆ సందర్భంలో అప్పుడు ఇశ్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన లిబ్నీని రాజుగా చేయవలని అతని పక్షములను సగం మంది ఒమ్రీ పక్షములను చేరిరి. సరిపోతుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సైన్యంలో యుద్ధాల్లో ఉండగానే ఒమ్రీని రాజుగా చేసుకున్నారు కదా, అందులో కొంతమందికి ఇశ్రాయేలు జనాంగానికి కొంతమందికి నచ్చలేదు. వారు ఏమంటుంటే గిలాదు కుమారుడైన తిబ్నీని కూడా రాజు చేయాలనుకున్నారు. మన దేశంలో కూడా ఏంటంటే మాకు ఒక పార్టీ కదా, మాకు ఒక లీడర్ ఉంటే బాగుంటుంది, మాకు వీలైన కొంత పక్షం ఏదైనా ఇంకొక లీడర్ కావాలనుకున్నారు. అలాగే ఇతను ఒమ్రీని ఆల్రెడీ పట్టాభిషేకం చేసుకున్నారు. ఎక్కడ సైన్యంలో దండులో ఉన్నప్పుడే ఒమ్రీని చేసుకున్నారు. వీరు పట్టణంలో ఉన్న వారు వీళ్ళందరూ వ్యతిరేకం రెండు గ్రూపులు అయిపోయినాయి. వారు ఏమనుకుంటారు గిలాదు కుమారుడైన తిబ్నీ కావాలి, కొందరేమో ఒమ్రీ కావాలన్నారు. రెండు పక్షం ఇలా ఇద్దరు కంబైన్డ్ గా 4 సంవత్సరాలు రూల్ చేశారు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు ఇద్దరు కంబైన్డ్ గా రూల్ చేశారు. కొన్ని చరిత్ర ఆధారంగా మనం చూసుకుంటే ఈ ఒమ్రీ కంటే ముందుగా రూల్ చేసినవన్నీ తిబ్నీని పెట్టేశారు. జియోగ్రఫీలు కానీ మనం అన్ని ఆధారం బేస్ చేసుకుని చూసుకుంటే పరంగా చూసుకుంటే హిస్టారికల్ గా అవన్నీ చూసుకుంటే పరిపాలన బాగానే ఇవంతా చూసుకుంటే వారి జిమ్రీ పరిపాలన తర్వాత ఈ తిబ్నీ కనపడతారు. 4 సంవత్సరాలు రూల్ చేసింది. తిబ్నీ తర్వాత ఒమ్రీ కనబడతాం. కానీ ఇక్కడ మనం అర్థమయ్యే మాట ఏంటంటే ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో ఒమ్రీ రాజు అయిపోయాడు, జిమ్రీ రాజు అయిపోయాడు. అతని తర్వాత 7 దినాల తర్వాతనే ఒమ్రీ రాజు అయినట్టుగా మనం చూసాం. ఎవరు కుట్ర చేసి చంపడానికి ప్రయత్నం చేశారు? సైన్యం అంతా వచ్చేసరికి జిమ్రీ హత్య చేసి చనిపోయాడు, తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మరి రాజు అయ్యేది ఎవరు? ఒమ్రీ రాజు అవుతాడు. కానీ సైన్యం ఏమైపోయిందంటే సైన్యం ఒక పక్షం ఏమో ఒమ్రీని కావాలనుకుంటుంది, మిగతా జనాంగం ఏమో తిబ్నీని కావాలనుకుంటుంది. ఇలా తిబ్నీ ఒమ్రీ కలిపి ఇంచుమించు 4 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేశారు. కలిపి కొంతకాలానికి ఇరు పక్షాలు ఎప్పటికైనా కానీ సఖ్యత ఉండదు కదా, యుద్ధానికి వచ్చినప్పుడు వారు ఈ పక్షం వారు ఆ పక్షం వారు, తిబ్నీ పక్షం వారు ఒమ్రీ పక్షం వారు. ఒమ్రీ పక్షం వారు యుద్ధం చేసి తిబ్నీ పక్షం వారిని జయించేశారు. తిబ్నీ చివరికి చంపబడ్డాడు 4 సంవత్సరాల తర్వాత. సో మన హిస్టరీలో కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని సందర్భాల్లో అతని రాజుగానే పరిగణించలేదు. ఈ బుక్ లో చూసినా కానీ అతని తిబ్నీ మనం రాజుగానే పరిగణించలేదు. ఇక్కడ 19 రాజులు. కొన్ని పుస్తకాలు ఏంటంటే కొన్ని ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతాలు చూసినప్పుడు ఏంటంటే వారు కూడా 20 మంది రాజులు మనకు దాంట్లో కనబడతారు. ఈ తిబ్నీ పేరు కూడా ఆడైపోయింది 4 సంవత్సరాల పరిపాలన. సో ఇదేంటంటే దాని ప్రస్తావన రాదు, కానీ ఎప్పుడైతే ఒమ్రీ ప్రస్తావన వచ్చిందో మనకు తిబ్నీ కూడా గుర్తుకు రావాలి. ఇలా ఇరు పక్షాలు ఇద్దరు కలిసి 4 సంవత్సరాలు ఏరారు. చివరికి వీరు ఒమ్రీ పక్షం వారు తిబ్నీని జయింపగా తిబ్నీ చంపబడతాడు. చివరికి మళ్ళీ 31వ సంవత్సరంలో ఆసా ఏలుబడిలో, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరంలో మళ్ళీ పట్టాభిషేకం చేసి ఒమ్రీని రాజుగా అభిషేకించుకున్నారు. ఆపటికి ఏమైపోయింది? తిబ్నీ చంపబడ్డాడు. ఇలా ఇంచుమించు 6 సంవత్సరాలు అదే తిర్సాపట్నంలో ఉండి రూల్ చేశారు. ఎవరు? ఒమ్రీ. మరి ఈ తిర్సాపట్నం తగలబడిపోయింది కదా, అందమైన సుందరమైన నగరం. సో అప్పుడు ఏం చేశారంటే ఈ ఒమ్రీ అప్పుడే పునాది పడుతుంటారు. ఈ ఒమ్రీ ఏం చేశారంటే షేమేరు అనే అతని దగ్గర అక్కడ చూడండి మాట చూద్దాం పిల్లలు. 24వ వర్షం నుంచి 20 చదువుతుంటే మనకు మంచి బేస్ ఉంటుంది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజు అయి 12 సంవత్సరాలు ఏలేను. ఆ 12 సంవత్సరాలలో 6 సంవత్సరాలు తిర్సాలోనే ఏలేను. అర్థమవుతుంది కదా పిల్లలు? 6 సంవత్సరాలు కలిసిపోయింది. 4 సంవత్సరాలు ఏమైపోయింది? కంబైన్ గా రూల్ చేశారు. 2 సంవత్సరాలు అతను రాజు లేకుండా రూల్ చేశాడు. చివరికి 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాల తర్వాత అతను ఏం చేసాడో చెప్తున్నాడు. అతడు షేమేరు నొద్ద షోమ్రోను కొండను 4 మలుగుల వెండి కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అన్న పేరును బట్టి అతను కట్టించిన పట్టణకు షోమ్రోను అనే పేరు పెట్టాడు. షోమ్రోను అనగా సమరయ అనే పేరు పెట్టాడు. అప్పుడు కట్టబడింది ప్రియుల. ఎవరి కాలంలో కట్టబడింది? సో ఇది జీకే క్వశ్చన్ అనుకోండి. రాజుల వృత్తాంతం పట్టణాలు ఎప్పుడెప్పుడు కట్టబడినట్టు అందులో ముఖ్యంగా ఇది ముఖ్యమైన పట్టణం. యూదులకు యెరూషలేము ఎంత ప్రాముఖ్యమో ఇశ్రాయేలులకు షోమ్రోను కూడా అంతే ప్రాముఖ్యం. ఈ షోమ్రోను ఎప్పుడు కట్టబడింది అంటే ఒమ్రీ కాలంలో కట్టబడింది. అతను తదనంతరం 6 సంవత్సరాల రూలింగ్ తర్వాత అతను కట్టాడు. అది ఏ రీతి కట్టాడంటే షేమేరు దగ్గర ఒక కొండను కొని కొండ మీద కట్టబడిన పట్టణమే షోమ్రోను. ఈ షోమ్రోను అనగా సమయం అన్నాడు. అతను ఎన్ని మానవులు కొన్నాడు? 4 మానవుల వెండి కొండ, ఇంచుమించు 6000 వెండి నాణేలు పోయారు. అలాంటి వెండికి కొని అక్కడ పట్టణం కట్టించి అక్కడ నుంచి 6 సంవత్సరాలు రూల్ చేశాడు. ఎవరు? ఈ ఒమ్రీ.
సో ఇంకా అంటే రూలింగ్ ఇంతవరకు బాగుంది కదా, 6 సంవత్సరాలు అక్కడ జరిగింది, 6 సంవత్సరాలు ఇక్కడ జరిగింది, 12 సంవత్సరాలు ప్రజలు. తదనంతరం ఏం జరిగిందో చెప్తున్నాడు. ఈ 12 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్తున్నాడు. యెహోవా దృష్టికి 20 యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. ఎలా జరిగించాడంట? యెహోవా దృష్టికే చెడుతనం జరిగించేస్తాడంట. తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఎవరున్నారు తన పూర్వీకులు? తన పూర్వీకులు ఎవరున్నారు? తన పూర్వీకులు ఎవరున్నారు? అంతకన్నా ముందు ఎంతమంది రాజులు అనమాట? మనకు 5 అనమాట. తిమ్మిని కలుపుకుని 6 అనమాట. వీరందరికంటే దుర్మార్గంగా అనమాట. అందులో కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించిన రాజుల పేరు ఎవరున్నాయి? బాగా దుర్మార్గంగా ప్రవర్తించిన రాజులు యరొబాము కదా. యరొబాము కంటే దుర్మార్గంగా ప్రవర్తించాడంట. యరొబాము ఏం చేశాడు? యరొబాము ఏం దుర్మార్గంగా ప్రవర్తించాడు? 2 దూడలను చేసి, బంగారు దూడలను చేసి, ఒకటి దానిలో ఒకటి బేతేల్లో పెట్టేశాడు. ఎందుకు పెట్టేశాడు? ఇశ్రాయేలు వారు వెళ్ళిపోకుండా, రాకపోక జరగకుండా, వ్యాపారం జరగకుండా, వారు ఎప్పటికైనా యజమాని తట్టు తిరిగిపోతారేమని ఒక కక్ష చేత, కలం చేత, ఈ యరొబాము కుట్ర చేత విగ్రహాలు చేసి ఇదే దేవుడైన యెహోవా అని చాటి చెప్పేశాడు కదా. అంత దుర్మార్గం ప్రవర్తన. అంతకంటే దుర్మార్గం, మరీ దుర్మార్గంగా, తన పూర్వీకులందరికంటే దుర్మార్గంగా ఎవరు ప్రవర్తించారంట? ఒమ్రీ ప్రవర్తించారంట. సో దేవుడు వదిలిపెడతారు మరి ఇలాంటి సందర్భంలో ఏం దుర్మార్గం ప్రవర్తించడం? దీనికి ఒక బేస్ అయిన మాట మీకా గ్రంథంలో చూద్దాం పిల్లలు. అంటే అక్కడ కూడా రాయబడిందంటే నిజంగా చాలా చక్కగా రాయబడింది పిల్లలు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం పిల్లలు తీసారా? ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు అహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు. నా జనులకు కావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మల్ని భీతి పుట్టించే జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. చూడండి ఎప్పటి సందర్భం పిల్లలు. ఇదే మీకా గారు ఏ కాలం? మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లలు. 1వ అధ్యాయం 1వ వచనం. అదే మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, అహాజు, హిజ్కియాలు యూదా రాజులలో చాలా, అంటే శోభను కూర్చుని, అంటే ఏ కాలం అది? ఇప్పుడు మనం ఏ కాలంలో చూస్తున్నాం ఈ మాటలు? యూదా రాజుల ఆస ఏర్పడిలో చూస్తున్నాం. 31వ సంవత్సరం ఆస కాలంలో, అంతే కదా. 27వ సంవత్సరంలోనే జిమ్రి మీద కుట్ర చేసి ఒమ్రీ రాజు అయిపోయాడు. ఆపాడికి 4 సంవత్సరాల కథనం అయిపోయిన తర్వాత తిరిగి చంపబడ్డాడు. 31వ సంవత్సరంలో మళ్ళీ ఒమ్రీని పట్టాభిషేకం చేశాడు. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను షోమ్రోను పట్టణాన్ని కట్టించాడు. అతను ఏ కాలంలో ఉన్నాడు? ఆస ఏలుబడిలో. అటు యూదా రాజైన ఆస ఏలుబడి. ఆస తదనంతరం ఎవరు వచ్చారు? యెహోషాపాతు, యెహోరాము, అచయ్య, అతల్య, యోవాషు, అమజ్య, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా. 13వ రాజు. ఎంత కాలం, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటారు? అప్పుడు మాట్లాడుతున్నారు యోతాము, అహాజు, హిజ్కియాలు యూదా రాజుల కాలంలో షోమ్రోను గురించిన ప్రవచనం. అంటే అంతమంది రాజులు గడిచిపోయినా షోమ్రోన్లో కట్టడాలు మాత్రం మారలేదంట. సందర్భం అర్థమవుతుంది కదా. ఎంతమంది రాజులు చనిపోయారు? ఆపాటికి ఆస 3వ రాజు. మూడో రాజు చనిపోయిన తర్వాత అతని తర్వాత యెహోరాము వచ్చాడు, యెహోషాపాతు వచ్చాడు. ఇంకా ఇంచుమించు 10 మంది రాజులు అయిపోయారు. అప్పుడు ఆమోజు, హిజ్కియా, ఉజ్జియా కాలంలో, అంటే ఇంచుమించు 10 మంది రాజులు వచ్చి తదనంతరం గడిచిపోయి అయినా షోమ్రోను, ఇజ్రాయేల్ ప్రాముఖ్యమైన పట్టణం ఏది? షోమ్రోను. అంతవరకు ఏది ఉండేది? తిర్సా అనేది ప్రధానమైన పట్టణం, ముఖ్య పట్టణంగా ఉంది. తిర్సా తగలబడిపోయింది, సుందరమైన పట్టణం తగలబడిపోయింది. 6 సంవత్సరాల రూలింగ్ తర్వాత ఏం చేసిన ఒమ్రీ? పట్టణాన్ని, అంటే ఏమంటున్నాం మనం, రాజధాని నిర్మించుకున్నాడు, ప్రాకారాన్ని నిర్మించుకున్నాడు. ఎక్కడ? కొండ మీద షోమ్రోను పట్టణాన్ని నిర్మించుకున్నాడు. షోమ్రోన్లో ఎలా ప్రవర్తించాడు? ఇతను ఏ రీతి రూల్ చేశాడంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించాడంట. అలా ప్రవర్తించే తీరు ఎలా ఉందంటే కొన్ని కట్టడాలు, నియమాలు నియమించాడు. ఎవరి వరకు? ఇజ్రాయేల్ వరకు. ఆ నియమించిన కట్టడాలు అంటే మరీ దుర్మార్గంగా ఉన్నాయంట. అతను ఎవరు అంటే పిల్లల, ఈ అహాబు ఏదైతే దుర్మార్గుడైన రాజు ఉన్నాడో అహాబు యొక్క తండ్రి ఎవరు? ఒమ్రీ. ఈ ఒమ్రీ తర్వాత వచ్చేవాడే అహాబు. ఈ అహాబు ఇంటి వారు అనే మాట ఎందుకు వచ్చిందంటే ఇది తన తండ్రి అన్నట్టు. అహాబు యొక్క తండ్రి ఒమ్రీ. అదే మాట మళ్ళీ చదువుకున్నాం పిల్లలు 10వ వర్షం. ఎలా అనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టలను ఆచరించు, అహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటిని అనుసరించు, వారి ఆ యోచనలను బట్టి నడుస్తున్నారు. మీరు ఏం చేశారంట? ఒమ్రీకి ఏదైతే కట్టను నియమించడో ఆ రీతిని నడుచుకుంటున్నాడో అలాగే అహాబు ఇంటి వారు, అంటే అహాబు ఇంటి వారు అంటే ఎవరు? మనం అంటారు కదా, సొలొమోను ఇంటి వారు అంటే ఎవరు? తన తండ్రి అయిన రూబేను ఇంటి వారు కదా.
రూబెన్ గారి ఇంటి వారే కదా. ఆ రీతిగానే పిల్లల మనం మన తండ్రి వారిని వెనుక పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇతను ప్రవర్తించిన వారట అతను ఓమ్రీ ప్రవర్తించినట్టు తన ఇంటి వారు ప్రవర్తించినట్టు వారు ఏదైతే నియమాన్ని నియమించారో తన కుటుంబానికి అనుకూలంగా తన రాజ్యానికి అనుకూలంగా ఇజ్రాయేల్ వారందరూ కూడా అదే అనుసరిస్తున్నారు. రాజులు చనిపోతున్నారు కానీ కట్టడాలు మాత్రం మర్చిపోలేదని పిల్లలు. ఇంచుమించు అదే యూదా రాజుల కాలంలో చూస్తే 10 మంది రాజులు వచ్చి వెళ్ళిపోయారు. 13 రాజుల కాలంలో కూడా వాళ్ళ నియమాలు మాత్రం అంటే అంత దుర్మార్గంగా కట్టడాలు పెట్టుకున్నాడు అన్నట్టు. ఒకసారి ఆలోచించండి పిల్లలు, యెరొబాము ఏం చేశాడు? విగ్రహాలు నేర్చుకున్నాడు కదా, విగ్రహాలు పెట్టేశాడు. వీళ్ళందరూ ఏం చేశారు? ఆ విగ్రహాలకు నమస్కరిస్తూనే వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు తీసేయట్లేదు. బయలులకు నమస్కరిస్తున్నారు, దేవతా స్తంభాలు నిలుపుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, విగ్రహ పూజలు జరుగుతూనే ఉన్నాయి కానీ వారు మాత్రం మానుకోవట్లేదు. ఇదే దేవుడికి అయిష్టమైన మాట. విగ్రహాల విషయంలో దేవుడు నిజంగా రోషం కలిగిన దేవుడు. అలాంటి వీరు ఏ రాజు కూడా మరి ఇస్రాయేల్ దేవుడిని ఏమో నమ్ముకోవడానికి ప్రయత్నించట్లేదు. వీళ్ళు అంతేకాకుండా రాజు మీద తిరగబడి చేసి తన యజమాన్ని చంపుతున్నారు. ఒకటే మాట ఆలోచించండి పిల్లలు, రాజుల వృత్తాంతాలు చదువుతున్నప్పుడు ఇస్రాయేల్ రాజులోనే ఇలాంటి హత్యలు జరుగుతూ కనబడుతుంటాయి. అదే యూదా రాజులో చూడండి, రాజులకు కుట్ర చేసినట్టు రాదు. ఎందుకంటే ఒకటే సంతానం నుంచి వస్తుంది అన్నమాట. తన తండ్రి తర్వాత తన కుమారుడు తర్వాత మళ్ళీ కుమారుడు మనవాడు ఇలా వస్తూనే ఉంటారు. కానీ ఇజ్రాయేల్ రాజులు ఇలాంటి కుట్రలు జరుగుతాయి. ఎందుకంటే యజమాని మీద కుట్ర చేసి వారిని చంపాడు, వారి సంతానం నాశనం అయిపోతుంది, ఇంకొక సంతతి స్నానం అవుతుంది. మనం మొట్టమొదటి చూసాం కదా, ఎఫ్రాయిం పోయింది, ఇస్సాకారు పోయింది. 2 గోత్రాలు ఏ సంబంధం లేని మనుషులు రూలింగ్లోకి వచ్చేసారు. తదనంతరము ఈ ఓమ్రీ తర్వాత ఇంచుమించు 12 సంవత్సరాలు రూల్ చేసి చనిపోతారు పిల్లలు. ఎలాంటి దుర్మార్గం రాజు అంటే యెరొబాము కంటే కూడా దుర్మార్గం ప్రవర్తించిన రాజు ఈ ఓమ్రీ పిల్లలు. ఈ ఓమ్రీ తదనంతరం తన కుమారుడైన అహాబు రూల్ చేస్తాడు పిల్లలు. సో ఇంతవరకు ఓమ్రీ గురించి చూసుకున్నాం కదా, మరీ దుర్మార్గం ప్రవర్తన. కానీ ఇతని కాలంలో చేయబడింది ఏంటంటే ఒక రాజధాని పట్టణాన్ని, ముఖ్య పట్టణాన్ని కట్టించడం. అదే షోమ్రోను గురించి చాలా మనం విషయాలు వింటూ ఉంటాం. షోమ్రోను గురించి వచ్చిన ప్రవచనము దేవభక్తులు మీకా గారు తెలియజేస్తున్నారు. ఏమని? యూదా రాజుల కాలంలో షోమ్రోను గురించిన ప్రవచనం అంటే ఇది షోమ్రోను పట్టణం యూదా రాజుల కాలమే, కానీ అది షోమ్రోను యూదులకు సంబంధించింది కాదు, ఇజ్రాయేల్కి సంబంధించింది. దాని గురించి ప్రవచనం చెప్తున్నారు. ఎందుకంటే అది అంత దుర్మార్గంగా తయారైపోయింది కాబట్టి. ఇది ఎప్పటి వరకు పాలించాలంటే ఎప్పుడు కాలం? ఇది ఇంచుమించు ఓమ్రీ కాలం, అంటే ఆసా గారి ఓమ్రీ కాలం. ఆసా గారి 31 సంవత్సరంలో ఈ పట్టణం కట్టబడింది. 31 అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు వేసుకోండి. అంటే 4 సంవత్సరాల క్రితం చనిపోయాడు, 2 సంవత్సరాల తర్వాత పట్టణం, అంటే 6 సంవత్సరాల తర్వాత పట్టణం కట్టబడింది. అంటే 33వ సంవత్సరము ఈ షోమ్రోను పట్టణం కట్టబడింది. షోమ్రోను పట్టణం కట్టబడింది కదా. చివరికి ఈ 19 మంది రాజులు, ఇజ్రాయేల్ 19 మంది రాజులు చనిపోయిన తర్వాత, అంటే చివరి రాజు కాలంలో వీరు ఏం చేశారంటే అశ్షూరుల చెరలోకి వెళ్ళిపోతారు. ఎవరు? ఇశ్రాయేలు. సో మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 19వ రాజు చివరి రాజు కాలంలోనే వీరు అశ్షూరు చెరలోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే వీళ్ళు దుర్మార్గత సరైన రీతిలో లేదు కాబట్టి. యూదుల కంటే ముందుగానే ఈ ఇశ్రాయేల్ వారు అశ్షూరు చెరలోకి వెళ్ళిపోతారు. మరి యూదులు ఏ చెరలోకి వెళ్ళిపోయారు? బబులోను చెరలో. సో అది విషయాలు నేను గుర్తుండాలి. ఇశ్రాయేల్ వెళ్ళిపోయిందేమో అశ్షూరు చెరలోకి, యూదులు వెళ్ళిపోయిందేమో బబులోను చెరలో. కానీ ముందుగా వెళ్ళిపోయింది ఎవరు? ఈ ఇశ్రాయేల్. ఎందుకంటే దేవునికి అయిష్టంగా బ్రతికిన రాజు, ఏ రాజు కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన రాజు ఒక్క రాజు కనిపించారు. ప్రతి ఒక్కడు తన రాజ్యమాని మీద కుట్ర చేసి వచ్చిన వాడే తదనంతరం ఒక రాజు అవుతాడు, తదనంతరం తన కుమారుడు అవుతాడు, ఏదో ఒక రాజు మళ్ళీ లేపుతాడు దేవుడు. అలా జరిగిన ఈ ఓమ్రీ తర్వాత తన కుమారుడు రాజు అవుతాడు. కానీ ఓమ్రీ తన పితరులందరికంటే దుర్మార్గం ప్రవర్తన. యెరొబాము కంటేను, తన కుమారుడైన నాదాబు కంటేను, తదనంతరం బయష కంటేను, బయష తర్వాత ఏల కంటేను, ఏల కంటే తర్వాత జిమ్రీ కంటేను ఈ ఓమ్రీ మరీ దుర్మార్గంగా ప్రవర్తించాడంట. సో ఇలాంటి రాజులు బట్టి మనం ఏం నేర్చుకున్నప్పుడు ఇవి అన్నింటికి వారికి ఏం సంబంధించాయి? దుష్టాంతాలుగా సంభవించాయంట. ఇలాంటి దుర్మార్గం రాజులందరూ దుష్టాంతాలుగా సంభవించారు. వీటన్నింటిని బట్టి మనం ఏం చేసుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే దుర్మార్గం ప్రవర్తిస్తే మన జీవితాలు కూడా ఆ రీతిగానే ఉంటాయి. సో ఎవరైతే నీతిగా బ్రతుకారో దేవుడు అదే మాట్లాడినాడు. నిజంగా ఒకటే మాట గుర్తుంచుకోవాలి. ఎందుకు రాజ్యాలు విడిపోయాయి? ఎందుకు దావీదు సంతానం హెచ్చింపబడ్డది? ఎందుకు దావీదు సంతానం యూదా రాజ్యం ఏలిందంటే ఒకటి కారణం. దేవునికి దావీదు బ్రతికిన తీరు అంతా ఇంత కాదు పిల్లలు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రం ధ్యానిస్తూనే బ్రతకాడు పిల్లలు. నిజంగా ధ్యానిస్తూనే బ్రతకాడు. అందుకనే అంటాడు కదా, ఏమన్నాడు? రాజులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎక్కువ మంది భార్యలు చేసుకోకూడదు, వెండి బంగారం విస్తారంగా సంపాదించకూడదు, గుర్రాలు ఎక్కువ సంపాదించుకోకూడదు, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం, ఐగుప్తు వరకు తిరిగి చూడకూడదు, తన సహోదరులను రాజు చేసుకోవడం. ఎవరు నియమించమని? రాజు. దావీదు నియమించింది ఎవరు? దేవుడే. తన సహోదరుల నుంచి నియమించుకున్నాడు, యూదా గోత్రం నుంచి నియమించుకున్నాడు. అలాంటి రాజు నిలబడిన తర్వాత అతను దివారాత్రం వాక్యాన్ని ధ్యానించేశాడు. ఆ విధులను కట్టడాన్ని ఇశ్రాయేలుకు నిజంగా నేర్పించడానికి కోరుకున్నాడు. అందుకనే దేవుడికి నిజంగా ఒక ఊరియ భార్య ఆ విషయంలో తప్ప
ఊరియబారిన బెస్సభ విషయంలో తప్ప దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడు. అందుకని తన సంతానాన్ని దేవుడు నిజంగా చిరస్మరణంగా హెచ్చించేశాడు. ఆ విషయం గుర్తుంచుకుంది. మరి ఓమ్రీ సంతానాన్ని హెచ్చించడానికి కారణం ఏంటంటే వారు అందరూ దుర్మార్గంగానే ప్రవర్తించేశారు. ఇలాంటి రాజుల చరిత్ర వింటున్నప్పుడు నిజంగా ఒక విషయాలు మనం గుర్తుండాలి. ఒకటే విషయం గుర్తుండాలి, మొట్టమొదటి రాజు నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు చదువుకున్న వారు టక్క పేరు మనం గుర్తుండిపోవాలి. ఇలా ప్రతి ఒక్కొక్క రాజు గురించి మాట్లాడుకుంటే అందరి పేర్లు గుర్తుండిపోవాలి. ఆ 19 రాజుల పేర్లు మన మనసులో ఉండిపోవాలి. ఇలా 19 మంది అయిపోయిన తర్వాత మరి యూద రాజులకు వద్దాం. ఇవన్నీ కూడా గుర్తున్నాయి. యూద రాజులు ఎవరు వచ్చారు? సౌలు, దావీదు, సొలొమోను, తదనంతరం రెహబాము వచ్చాడు. రెహబాము తర్వాత తన కుమారుడు. ఇలా మనం అన్ని మాట్లాడుకుంటే వారి పేర్లు కూడా మన నోటిలో ఉండిపోవాలి. ఏదో అన్ని లిస్ట్ అంతా చెప్పేస్తాం చిన్నప్పటి నుంచి కదా. ఆ రీతిగానే ఈ ఇశ్రాయేలు పేర్లని గుర్తుంచుకున్నాం. మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము. తన కుమారుడైన నాదాబు. నాదాబు కొద్ది కాలం తర్వాత బయెష వచ్చాడు. బయెష వేరే గోత్రం నుంచి వచ్చాడు. మన తదనంతరం కుమారుడు ఏలా వచ్చేసాడు. ఏలా కొద్ది కాలమే వెంటనే జిమ్లో వచ్చేసాడు. జిమ్ ఇంకా కొద్ది కాలం, ఏమని కాలం? 7 దినాలు మాత్రమే. ఈ విషయం మన మనసులో నిద్రలో లేక అడిగినా గుర్తుండిపోవాలి. జిమ్ల మీద కుట్ర చేసిన వాళ్ళు ఒమ్రికి రాజ్యపాలన చేస్తూనే అతను కూడా కొద్ది కాలం ఇంచుమించు 12 సంవత్సరాలు. అది కొద్ది కాలం కాదు పిల్లలు. 7 దినాలే నిజంగా విగ్రహాలకు పూజింపకుండా ఉండలేకపోయాడు. ఎవరు? జిమ్రి. నిజంగా ఒక మాట 7 దినాలు రూల్ చేశారు కదా. బయలు ఎవరైనా ఇశ్రాయేలు వెళ్తూ ఉంటే వద్దు, ఇది తప్పు, ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా విగ్రహాల విషయంలో రోషంగా మాటని ఎవరిని ఆపలేడు. ఎందుకంటే వారితో పాటు ఇతను ఏకీభవించారు. ఎందుకు మరీ అయిష్టకరంగా బ్రతకంటే కనీసం 7 దినాలు కూడా తన ప్రవర్తన సరిగా లేదు. ఈ 12 సంవత్సరాల కాలాన్ని ఒమ్రికి ఇచ్చేశాడు. ఒమ్రి ఏం చేశాడు? ఇతను కూడా ఎవరు ఇశ్రాయేలు పూజలు అర్పిస్తున్నప్పుడు, బయలుకు మొక్కుతున్నప్పుడు ఏ రోజు కూడా వ్యతిరేకించిన వ్యక్తి కాదు, నిలిపిన వ్యక్తి కాదు. ఇతను కూడా వారితో పాటు ఏకీభవించాడు. ఇతను పాపం చేస్తూ తన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. తిగ్న లెక్కలోకి వస్తారు. అదే చెప్తున్నాను కదా నేను. మెయిన్ అంటే మనకి ఏంటంటే తిగ్న లెక్కలోకి వస్తారు. అతను కూడా రూల్ చేసింది 4 సంవత్సరాలు రూల్ చేశాడు. కానీ మీరు ఉమ్మడిగా పరిపాలించాలన్నట్టు. ఉమ్మడిగా పరిపాలించాడు. కొన్ని ఇస్రాయేల్ ప్రకారం దీని ప్రకారంగా చూసుకుంటూ పోతే ఒమ్రియా లెక్కకు వస్తాడు. కానీ కొన్ని గ్రంథాలు, ఇస్రాయేల్ రాజుల వృత్తాంతాల గ్రంథాలు చూసినప్పుడు ఏంటంటే ఒమ్రి కంటే ముందుగా తిగ్ని కనబడతాడు 4 సంవత్సరాలు. తదనంతరం ఒమ్రి కనబడతాడు. సో ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉందాం. అంటే అయిష్టకరంగా బ్రతికిన వారు ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకున్నారు. దేనికి ఏ ఇష్టమో ఆ ఇష్టాన్ని నెరవేర్చడం. అయిష్టకరంగా బ్రతికి ఏ రాజ్యం కూడా నిలవదని మరొకసారి ఒమ్రి బట్టి మనం నిలబడుతున్నాం. నాకు అర్థమవుతుంది. కానీ ఒమ్రి కాలంలో జరిగిన ఒకటి విషయం ఏంటంటే అతను షోమ్రోన్ అనే ముఖ్య పట్టణాన్ని కట్టించాడు. అది ఇశ్రాయేలుకు ముఖ్యమైన పట్టణం. ఈ షోమ్రోన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే రూలింగ్ ఒమ్రి కాలం నుంచి వారు చివరి వరకు 19వ రాజు చివరి వరకు, ఆ రాజుల రూలింగ్ వరకు అదే ముఖ్య పట్టణంగా ఉంటుంది. వారు అశ్షూరుల చెరలోకి వెళ్లే వరకు అక్కడే రూలింగ్ జరిగింది. ఈ విషయాన్ని మనం ముఖ్యంగా మనం గుర్తుంచుకుందాం. ఈ కొద్ది మాటలు గురించి ఆశ్రయించిన గాక లేచి నిలబడదాం. ముందుకు ప్రార్థన చేసుకున్నాం.